హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావ్. సో ఈరోజు హిందూ ఎక్స్ప్లెయినర్ సెషన్లో మనం యుఎస్ తైవాన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ క్రమంలో మనం చైనా తైవాన్ మధ్య అసలు వివాదం ఏంటి, వాట్ ఈస్ ద టసిల్, సో అది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ తైవాన్ ఎక్కడుంది, సో ఇవన్నీ విషయాలు మనం ఫ్రమ్ బేసిక్స్ నుంచి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మీకు చేయాలి. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. చాలామంది స్టూడెంట్స్ సోషియాలజీ ఆప్షనల్ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అన్నారు. సో 6th జూన్ నెక్స్ట్ మంత్ 6వ తారీఖు నుంచి సోషియాలజీ ఆప్షనల్ కొత్త బ్యాచ్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. సోషియాలజీ ఆప్షనల్ని నేనే టేకప్ చేస్తున్నాను. సో కంప్లీట్గా సిలబస్ అంతా చక్కగా కవర్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది ఉంటుంది. ఐ విల్ గివ్ యూ బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి బేసిక్స్ నుంచి, వెరీ బేసిక్స్ నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టీచింగ్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి మెటీరియల్ని, కస్టమైజ్డ్ మెటీరియల్ని నేను మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మోడల్ క్వశ్చన్స్ని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించడం అనేటటువంటిది జరుగుతుంది లైవ్ సెషన్స్లోనే. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్కి యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినప్పటికీ మీరు లైవ్ సెషన్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ అటెండ్ అవ్వలేకపోతే దాని రికార్డెడ్ వెర్షన్ అనేటటువంటిది మన యాప్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా దాన్ని వాచ్ చేయొచ్చు. ఫర్ లైఫ్ టైం మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు యాక్సెస్ ఉంటుంది. బైలింగియల్ క్లాసెస్ ఉంటాయి, తెలుగు అండ్ ఇంగ్లీష్ కలిపి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు మన క్లాసెస్ మనం ఎలా అయితే చెప్పుకుంటామో, హిందూ అనాలిసిస్ కానీ లేకపోతే దిస్ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మన మాతృభాషలో మనం చెప్పుకుంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది బెటర్గా ఉంటుంది కాబట్టి. అర్థమైందా? సో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫీజు 25,000 రూపాయలు. కానీ 31st మే లోపు, అంటే ఈ మంత్ ఎండ్ లోపు ఒకవేళ మీరు జాయిన్ అయితే మీకు 10% డిస్కౌంట్ అనేటటువంటిది ఉంటుంది. ఈ ఫీజు మీద 10% పూర్తి తగ్గింపు అనేటటువంటిది మీకు ఉంటుంది. సో మీరు యాప్లో ఒకవేళ రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు చెక్అవుట్ పేజ్లో వాడాల్సినటువంటి కూపన్ కోడ్ ఏంటంటే సాయిరామ్ సార్ అనేటటువంటి కూపన్ కోడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దాన్ని వాడడం ద్వారా మీరు 10% ఆఫ్ అయితే పొందొచ్చు. లేదు నేను గూగుల్ పే, ఫోన్పే చేస్తాను సార్ అంటే మేడం నెంబర్కి ఫోన్ చేయండి. ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మేడం నేను సోషియాలజీ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే మేడం మీకు డిస్కౌంట్ అనేటటువంటిది ఎలా అవైల్ చేసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఓకేనా? సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు సమాజాన్ని చూసే విధానం పూర్తిగా సోషియాలజీ మార్చేస్తుంది. సోషియాలజీ మీకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. వాట్ ఎవర్ కెరియర్ యూ చూస్ ఇన్ యువర్ ఇన్ ఫ్యూచర్, మీకు ప్రతి దానిలో కూడా ఈ సోషియలాజికల్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. వై డిఫరెంట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ సొసైటీ, వై రేప్స్ ఆర్ హ్యాపెన్ ఇన్ సొసైటీ, వై మర్డర్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ, వై దీస్ కమ్యూనల్ రియాట్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. సో ఇవన్నీ, వై కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్, వాట్ ఈస్ ద రీజన్, వై ఎక్స్ప్లాయిటేషన్, శ్రమదోపిడీ ఎందుకు జరుగుతుంది, ఇవన్నింటి మీద మీకు పూర్తి అవగాహన అనేటటువంటిది వస్తుందన్నమాట. అర్థమైందా? సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. దిస్ జర్నీ, సోషియలాజికల్ జర్నీ విల్ బీ very beautiful with me because I give you a bunch of examples because I personally love teaching this particular subject. నేను హిస్టరీని, ఇంటర్నేషనల్ రిలేషన్స్ని చెప్పడం ఎంత ఎంజాయ్ చేస్తానో సోషియాలజీ చెప్పడానికి కూడా నేను అంతే ఎంజాయ్ చేస్తాను. సో అందుకే మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి. రైట్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్, దిస్ ఈస్ ద ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్. కంప్లీట్ జిఎస్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మోడ్లో ఉంది, ఆఫ్లైన్లో కూడా మన ఇన్స్టిట్యూట్లో అందిస్తున్నాం. సో ఆన్లైన్ మీకు ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు మాత్రమే. 60,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున హ్యాపీగా మీరు కట్టచ్చు. వెరాజ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ ఏదైతే ఉందో, ఆఫ్లైన్ మనకి 3 చోట్ల ఉంది. హైదరాబాద్లో ఉంది, అశోక్ నగర్లో, అండ్ దాంతోపాటు విశాఖపట్నం ఎంవిపి కాలనీలో ఉంది, అండ్ శ్రీకాకుళంలో కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. సో యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు ఎంత అంటే కేవలం 70,000 రూపాయలు మాత్రమే. 70,000 రూపాయలు ఒకేసారి కట్టాలా? కట్టక్కర్లేదు. నెలకి 10,000 రూపాయలు చొప్పున మీరు హ్యాపీగా కట్టచ్చు. సో ఫీజు అనేటటువంటిది 31st మే వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ ఫీజు 10,000 పెరిగి 70,000 అవుతుంది 1వ తారీఖు నుంచి. ఆఫ్లైన్ ఫీజును 10,000 పెరిగి 80,000 అవుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడం ద్వారా మీరు తక్కువ ప్రైస్ పాయింట్కి
దిస్ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని అవైల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే ముందు అన్ని క్లాసెస్ అనేటటువంటి డెమోస్ చూడండి. మీకు నిజంగా క్లాసెస్ నచ్చితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, మీరు ఇప్పటికే ఆ ఇన్స్టిట్యూట్తో మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ కంపేర్ చేయండి, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్డెప్త్ చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి, లేకపోతే కేర్ కంపేర్ చేయండి, ఇన్స్టాల్మెంట్స్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి. అన్నీ కంపేర్ చేసిన తర్వాత మాత్రమే బెస్ట్ డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. ఓకేనా? ముఖ్యంగా ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ టు జాయిన్ సోషియాలజీ ఆప్షనల్. ఓకేనా? రైట్, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us గెట్ బ్యాక్ టు ద వీడియో నాన్న. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వాట్ వాజ్ ఇన్ న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అధ్యక్షులైనటువంటి జోసెఫ్ బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన మే 23వ తారీఖున ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య చేయడం అనేటటువంటి జరిగింది. ఎప్పుడు? జపాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఫుమిసో కిషిందాతో జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్లో భాగంగా ఈ వ్యాఖ్య అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది. ఏంటా వ్యాఖ్య? CNN రిపోర్టర్ ఒకరు బైడెన్ని ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. ఏంటి? వెదర్ యుఎస్ విల్ కమ్ టు ద ఎయిడ్ ఆఫ్ తైవాన్ మిలిటరీలీ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఇన్వేజన్ బై చైనా. చైనా అనేటటువంటిది తైవాన్ని ఒకవేళ ఆక్రమించాలని చెప్పి ప్రయత్నిస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్ని రక్షించడానికి తన దళాలతో, మిలిటరీ దళాలతో వస్తుందా, మిలిటరీ ఎయిడ్ అనేటటువంటిది తైవాన్కి చేస్తుందా అని చెప్పి అడగడం అనేటటువంటిది జరిగింది. దానికి జో బైడెన్ ఎస్ అనేటటువంటి రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే ఒకవేళ చైనా బై ఫోర్స్ లేదా కోయర్షన్తో తైవాన్ని ఆక్రమించదలిస్తే మేము మా దళాల్ని తైవాన్లో దింపి తైవాన్ని డిఫెండ్ చేస్తాము అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇది మొదటిసారా ఈ విధమైనటువంటి వ్యాఖ్య చేయడం? కాదండి. దిస్ ఇస్ ద థర్డ్ టైం దట్ హీ హాజ్ మేడ్ సచ్ స్టేట్మెంట్. ఇలాంటి స్టేట్మెంట్, ఎస్ మేము మిలిటరీలీ డిఫెండ్ చేస్తాం, మా మిలిటరీ దళాలతో డిఫెండ్ చేస్తాం, చైనాతో పోరాడతామని చెప్పడం ఇది 3వసారమ్మ. సో ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ వల్ల చాలామంది వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్వశ్చన్స్ని రైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటటువంటిది తన లాంగ్ స్టాండింగ్ పాలసీ ఆఫ్ స్ట్రాటజిక్ అంబిగ్విటీ నుంచి స్ట్రాటజిక్ క్లారిటీ వైపు వెళ్తుందా అనేటటువంటిది క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ స్ట్రాటజిక్ అంబిగ్విటీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ క్లారిటీ అంటే ఏంటి, పూర్తి స్థాయిలో మనం కొద్ది నిమిషాల్లో మాట్లాడుకుందాం. డోంట్ వరీ అట్ ఆల్. మరి చైనా అనేటటువంటిది తైవాన్ మీద అటాక్ చేస్తే మేము తైవాన్ని డిఫెండ్ చేస్తాం అని అనడం ఏదైతే ఉంటుందో అది ఎందుకు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అన్నాం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్య అన్నాం? మరి ఇంతకీ చైనా అనేటటువంటి తైవాన్ మీద అసలు ఎందుకు అటాక్ చేస్తుంది? తైవాన్ అసలు ఎక్కడుంది? అసలు చైనాకి తైవాన్కి మధ్య సంబంధం ఏంటి? మధ్యలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పోషించే పాత్ర ఏంటి? ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఓకేనా? మీకు బేసిక్స్ నుంచి క్లియర్ అవుతుంది. ఒక్క వీడియో చూస్తే ఇంకెప్పుడు చైనా తైవాన్ లేకపోతే తైవాన్ యుఎస్ ఇలాంటి ఆర్టికల్స్కి మీకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. చక్కగా ఆర్టికల్ మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్, మరి ఇప్పుడు హిస్టరీలోకి వెళ్దాం. కానీ దానికంటే ముందు సో వీలైతే మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ దాంతోపాటు లీవ్ ఎ నైస్ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎందుకంటే వీడియోస్ వెనుక చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోవడమే కాకుండా ఒక లీవ్ ఎ నైస్ కామెంట్. ఓకేనా? చూడండి ఇప్పుడు. సో మరి చైనా తైవాన్ రిలేషన్స్ మధ్య హిస్టరీ ఏదైతే ఉంటుందో, చారిత్రక నేపథ్యం ఏదైతే ఉంటుందో తెలుసుకునే ముందు అసలు తైవాన్ ఎక్కడుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. సో దిస్ ఈజ్ చైనా. మన ఇండియా పక్కనే ఉండడం అనేటటువంటి జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. ఇదిగోండి, ఇది మన ఇండియా, రైట్? ఇది ఇండియా, ఇది చైనా. సో చైనాకి పక్కనే ఇక్కడ తైవాన్ అనేటటువంటిది ఉంటుంది. చూడండి, తైవాన్ అనేటటువంటిది ఒక ఐలాండ్, ఒక ద్వీపం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఫర్మోసా. ఇన్ ఎర్లియర్ టైమ్స్, ఏన్షియంట్ టైమ్స్ తైవాన్ని ఏమని పేరుతో పిలిచేవాళ్ళు? ఫర్మోసా అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఐలాండ్. ఇది ఒక ద్వీపం. ఇది సౌత్ ఈస్ట్ చైనా ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్ చైనా కదా, దీని యొక్క కోస్ట్కి సుమారు 100 మైళ్ళ దూరంలో ఉండడం అనేటటువంటిది జరిగింది.
అండ్ దాంతోపాటు ఇట్ సిట్స్ ఇన్ ద సో కాల్డ్ ఫస్ట్ ఐలాండ్ చైన్ విచ్ ఇంక్లూడ్స్ ఎ లిస్ట్ ఆఫ్ యుఎస్ ఫ్రెండ్లీ టెరిటరీస్ దట్ ఆర్ క్రూషియల్ టు యుఎస్ ఫారెన్ పాలసీ. సో ఇది ఎక్కడుందంట, ఫస్ట్ ఐలాండ్ చైన్లో భాగంగా ఉండడం అనేటటువంటి జరిగిందంట. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫస్ట్ ఐలాండ్ చైన్? సో దిస్ పర్టికులర్ ఏషియన్ కాంటినెంట్ ఏదైతే ఉంటుందో, కాంటినెంటల్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇలా ఈస్టర్న్ సైడ్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఎదురయ్యేటటువంటి మొదటి ఐలాండ్ చైన్ని మనం ఫస్ట్ ఐలాండ్ చైన్ అని చెప్పి చెప్తామండి. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ ఐలాండ్స్ లైక్ సౌత్ కొరియా కానీ, ఒకినావా, అండ్ దాంతోపాటు తైవాన్, ఫిలిప్పీన్స్, అండ్ దాంతోపాటు బోర్నియో, ఇవన్నీ ఫస్ట్ ఐలాండ్ చైన్లో భాగంగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ ఫస్ట్ ఐలాండ్ చైన్లో ఉన్నటువంటి నేషన్, సపోజ్ సౌత్ కొరియా, ఇట్ ఇట్ మెయింటైన్స్ క్లోజ్ రిలేషన్స్ విత్ హూమ్, విత్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, తైవాన్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, ఫిలిప్పీన్స్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది, ఇక్కడ ఇండోనేషియా కూడా మంచి రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో యుఎస్ ఫారెన్ పాలసీకి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క విదేశాంగ విధానానికి దీస్ టెరిటరీస్ అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా? ఎందుకు అంటే ఇక్కడ యుఎస్ అనేటటువంటి తన మిలిటరీ వెజల్స్ అనేటటువంటిది పార్క్ చేస్తుంది, మిలిటరీ బేస్మెంట్స్ అనేటటువంటివి పెడుతుందన్నమాట. సో ఎందుకు దిస్ పర్టిక్యులర్ రీజియన్ పసిఫిక్ ఓషన్ అండ్ దాంతోపాటు దిస్ సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్స్ కాబట్టి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ సూపర్ పవర్గా కొనసాగాలంటే ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి తన కంట్రోల్లో ఉండాలి. ఒకవేళ ఇక్కడ తన డామినెన్స్ అనేటటువంటిది అమెరికా పోగొట్టుకుంది అనుకోండి, మేబీ చైనా ఆర్ సమ్ అదర్ నేషన్ సో యుఎస్ వెజల్స్ని ఆపేసేటటువంటి ప్రమాదం ఉంది. యుఎస్కి స్ట్రాటజికల్ థ్రెట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎకనామికల్గా కూడా అది డెట్రిమెంటల్, ఎకనామికల్గా కూడా అది చెడు చేసేటటువంటి అవకాశం ఉంటుంది యుఎస్కి. సో అందుకే ఈ అన్ని కంట్రీస్తో కూడా యుఎస్ మంచి రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేస్తుంది అనమాట. అర్థమైందా? చూడండి, ఒకవేళ చైనా అనేటటువంటిది తైవాన్ని ఆక్రమించుకుంటే ఏం జరుగుతుంది అనేటటువంటి ప్రశ్నకి కొంతమంది వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, అంటే అమెరికా, యూకే, ఈ దేశాలకు చెందినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇట్ కుడ్ బి ఫ్రీయర్ టు ప్రొజెక్ట్ పవర్ ఇన్ ద వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ అండ్ కుడ్ పాసిబుల్లీ ఈవెన్ థ్రెటన్ యుఎస్ మిలిటరీ బేసెస్ యాజ్ ఫార్ యాజ్ గువామ్ అండ్ హవాయ్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అంటే చైనా అనేటటువంటిది ఒకవేళ తైవాన్ని ఆక్రమించుకుంటే చైనా ఈ వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇది పసిఫిక్ ఓషన్, దీని లెఫ్ట్లో ఉండేటటువంటిదే మనకి వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ అని చెప్పి, వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అక్కడ తన పవర్ అనేటటువంటిది ఎగ్జర్ట్ చేయగలుగుతుంది, తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడ ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పారద్రోలేటటువంటి అవకాశం ఉంటుంది, బయటకు నెట్టేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో యువతల గువామ్ అండ్ దాంతోపాటు ఇక్కడ హవాయ్, వీటి బయటకి యుఎస్ మిలిటరీ బేసెస్ని నెట్టేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకి చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో కొన్ని ఇంపార్టెంట్ జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ కూడా మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే మీకు మ్యాప్ పాయింటింగ్ ప్రిలిమ్స్కి కూడా ఇక్కడ ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఒక సీ కనిపించడం అనేటటువంటి జరుగుతుంది, దట్ ఈస్ సౌత్ చైనా సీ. దిస్ ఈజ్ సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సౌత్ చైనా సీ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఒక వీడియో కనిపిస్తుంది. చక్కగా మీరు సౌత్ చైనా సీ గురించి, అదర్ ఆస్పెక్ట్స్ గురించి తెలుసుకోవచ్చు. అండ్ దిస్ పర్టిక్యులర్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా. స్ట్రైట్ అంటే జలసంధి అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ అండమాన్ సీని అండ్ దాంతోపాటు సౌత్ చైనా సీని కలిపేటటువంటి జలసంధి ఏంటి అంటే దిస్ మలక్కా స్ట్రైట్ ఏదైతే ఉంటుందో మలక్కా స్ట్రైట్, ద లాంగెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాం. అండ్ చైనాని తైవాన్ని వేరు చేసేటటువంటి ఈ స్ట్రైట్ ఏంటి అంటే తైవాన్ స్ట్రైట్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. తైవాన్ని అండ్ దాంతోపాటు ఫిలిప్పీన్స్ని వేరు చేసేటటువంటి ఈ స్ట్రైట్ అంటే సౌత్ చైనా సీని పసిఫిక్ ఓషన్ని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి అంటే లుజాన్ స్ట్రైట్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వై లుజాన్ స్ట్రైట్? లుజాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ఫిలిప్పీన్స్. ఈ పెద్ద ఐలాండ్ ఇక్కడ కనిపిస్తుందా, దట్ ఈస్ లుజాన్. అందుకే దాన్ని లుజాన్ స్ట్రైట్ పేరుతో పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ స్ట్రైట్స్ అండ్ దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. సో తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి, ఆర్ఓసి, రిపబ్లిక్ ఆఫ్ చైనాకి మధ్య తేడా అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. సో తైవాన్ తనకి తాను అఫీషియల్గా ఏమని
పిలుచుకుంటుంది అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి పేరుతో పిలుచుకోవడం అనేటటువంటి జరుగుతుంది తైవాన్ ప్రభుత్వం. చైనా, దిస్ మెయిన్లాండ్ చైనా తనకి తాను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి పేరుతో పిలుస్తుంది. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చైనాలో పాపులేషన్ ఎక్కువ, సో అందుకే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, పిఆర్సి అని చెప్పి చైనా అని అంటాము. వేరాజ్ తైవాన్ తనకు తాను ఎలా పిలుచుకుంటుంది, రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఫ్రమ్ 1949 నుంచి తైవాన్ అనేటటువంటిది ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో మెయిన్లాండ్ చైనా ఏదైతే ఉంటుందో దాని నుంచి స్వతంత్రంగా ఇది తన గవర్నమెంట్ తనదే, తన ఫ్లాగ్ తనకే ఉంది, తన ఎకనామిక్ రిలేషన్స్ తనకే, తన డిఫెన్స్ సిస్టమ్ అనేటటువంటి తనకు వేరుగా ఉండడం అనేటటువంటి జరిగింది. బట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మెయిన్లాండ్ చైనా ఏదైతే ఉందో అదేం చెప్తుంది, దిస్ తైవాన్ అనే ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అవర్ ప్రావిన్స్, అది ఒక ప్రావిన్స్ మాత్రమే, దట్ ఈస్ నాట్ ఎ సెపరేట్ కంట్రీ, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చైనా, అది చైనా భూభాగంలో ఒక పార్ట్, అంతర్భాగము అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు సార్ ఇలా టూ డిఫరెంట్ స్టాన్సెస్ ఉన్నాయి, ఎందుకు సార్ దిస్ అంబిగ్విటీ ఉంది, అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్ ఎందుకు, వాట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ఇట్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే తైవాన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే వన్ ఆర్ ద అదర్ డే ఐ విల్ టేక్ అప్ పిఆర్సి, ఐ విల్ టేక్ ఓవర్ పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నా సొంతం అయిపోతుంది అని చెప్పి అనుకుంటుంది. వేరాజ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ అనేటటువంటిది నా సొంతము అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు అంటుంది, ఎందుకు తైవాన్ చైనాకు కావాలో కూడా మనం మాట్లాడదాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద హిస్టరీ. సో ఎందుకు ఈ చైనా తైవాన్ల మధ్య వివాదం అనేటటువంటిది ఎక్కడి నుంచి మొదలైంది, అసలు చరిత్ర ఏం చెప్తుంది చూడండి. ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 17th century, 17వ శతాబ్దం యొక్క రెండవ అర్ధ భాగంలో చైనాకి చెందినటువంటి ఒక ఎథనిక్ గ్రూప్, దోస్ ఆర్ హాన్ చైనీస్ ట్రైబ్స్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ సెటిలర్స్ దే ఆర్ యాక్చువల్లీ ఎ మర్చెంట్ కమ్యూనిటీ, అంటే వీళ్ళు వర్తక వ్యాపారం చేసేటటువంటి ఒక కమ్యూనిటీ, చైనాకి చెందినటువంటి వాళ్ళు, మెయిన్లాండ్ చైనాకి చెందినటువంటి వాళ్ళు. దే బిగాన్ టు అరైవ్ ఇన్ తైవాన్, వాళ్ళు సెకండ్ హాఫ్ ఆఫ్ 17th century ఎక్కడికి వచ్చారు, తైవాన్లో సెటిల్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్న తైవాన్లో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హాన్ చైనీస్ ఎథ్నిక్ గ్రూపే ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ వాళ్ళు ఏమని పిలుచుకుంటున్నారు ఇప్పుడు, తైవానీస్, మేము తైవానీయులము అని చెప్పి పిలుచుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో తైవాన్లో గడ్డ మీద పుట్టినటువంటి ఒరిజినల్ ఇండిజినస్ తైవానీస్ కేవలం 2% ఆఫ్ ద పాపులేషనే ఉంటారు. అంటే 100 మంది తైవాన్ ప్రజలు ఉంటే అందులో 2 మాత్రమే అక్కడ పుట్టి అక్కడి వాళ్ళు, బట్ వేరే వాళ్ళందరూ ఎక్కడ మెయిన్లాండ్ చైనా నుంచి తైవాన్కి వచ్చి సెటిల్ అయినటువంటి హాన్ చైనీస్ సెటిలర్స్ అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే లేట్ 1600sలో, అంటే బై ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 17th century, 1690s ఏదైతే ఉంటుందో ఆ సమయంలో అప్పుడు చైనాని పరిపాలిస్తున్నటువంటి మొనార్క్స్, చింగ్ డినాసిటీ ఏదైతే ఉంటుందో, చింగ్ రాజవంశం ఏదైతే ఉంటుందో అది తైవాన్ని ఆక్రమించుకొని తన రాజ్యంలో కలిపేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, అప్పుడు చైనాని చింగ్ డినాసిటీ అనేటటువంటిది పరిపాలించేది. సో అది ఏం చేసింది, తైవాన్ని కూడా తన అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. 1895లో ఇన్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 19th century, 19వ శతాబ్దపు చివరి అర్ధభాగంలో జపాన్ యొక్క టెరిటోరియల్ కాన్క్విస్ట్లు అనేటటువంటివి మెరుగుపడతాయి. జపాన్ టెరిటోరియల్ థ్రస్ట్తో ముందుకెళ్తుంది, ఇంపీరియల్ థ్రస్ట్తో ముందుకెళ్తుంది, ఎక్కువ రాజ్యాలను ఆక్రమించుకోవాలని చెప్పి ఎక్స్టెన్షన్ అనేటటువంటిది మొదలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సో జపాన్కి అండ్ ఈ చైనాలో ఉన్నటువంటి చింగ్ డినాసిటీకి మధ్య 1895లో సైనో జపనీస్ వార్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేటటువంటి జరుగుతుంది. అంటే చైనాకి జపాన్కి జరిగినటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి చింగ్ డినాసిటీ తైవాన్ని జపాన్కి అందించడం అనేటటువంటి జరుగుతుంది. తైవాన్ని ఎవరికి ఇచ్చేస్తుంది, జపాన్కి అప్పగించడం అనేటటువంటి జరుగుతుంది. సో అయితే జపాన్ అనేటటువంటిది 1945 వరకు, అంటే రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయినంత వరకు తైవాన్ని తన కాలనీగా రూల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో తన కాలనీగా మెయింటైన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో 1945 వరకు తైవాన్ ఎవరి అండర్లో ఉంది, జపాన్ అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఈ మధ్యకాలంలో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుందన్నమాట. అంటే 1895కి 1945కి మధ్య ద ఇయర్ 1911, 1911లో చైనీస్ రెవల్యూషన్ అనేటటువంటిది మొదలవుతుంది. దాన్నే జినై రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో ఈ రెవల్యూషన్ ద్వారా
చింగ్ డినాస్టీ యొక్క మిలిటరీలో పనిచేసినటువంటి ముంచు సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. తిరుగుబాటును చేసి చైనాలో మొనార్కీ రాచరిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేస్తారు. దట్ వాజ్ ద టైం కదా. రాచరిక కోటలు ఏవైతే ఉంటాయో అవి బద్దలైపోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేటటువంటివి, పీపుల్స్ గవర్నమెంట్స్ అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. సో మొనార్కీని అబాలిష్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది చైనాలో. అంటే చింగ్ డినాస్టీ అనేటటువంటిది పతనం అవుతుంది. పతనం అయిన తర్వాత ఏ నేషనలిస్ట్ పార్టీ నేమ్డ్ కొమితాంగ్ని KMT అని కూడా అనడం అనేటటువంటి జరుగుతుంది. ఇది ROC గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి పేరుతో ఎందుకు పిలుస్తారు? రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి? ఏ స్టేట్ విత్ నో హెరిడిటరీ హెడ్ కదా. అంటే వంశపారంపర్యంగా ఒక అధినేత అనేటటువంటిది ఎన్నికవ్వకపోతే రిపబ్లిక్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. రిపబ్లిక్ ఆఫ్ చైనాగా మారడం అనేటటువంటిది జరిగింది. సో ఈ KMT పార్టీ రిపబ్లిక్ ఆఫ్ చైనా ROC గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లీడ్ చేస్తుంది. అయితే 1945లో ఏం జరుగుతుందని చెప్పుకున్నాం? సెకండ్ వరల్డ్ వార్లో ఈ KMT ఏదైతే ఉంటుందో ఇది ఇన్వాల్వ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సెకండ్ వరల్డ్ వార్ ఎవరెవరికి మధ్య జరుగుతుందమ్మా మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఎలైడ్ పవర్స్కి అండ్ దాంతోపాటు యాక్సిస్ పవర్స్కి మధ్య జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఎలైడ్ పవర్స్లో ఎవరు ఉండడం అనేటటువంటి జరుగుతుంది? ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉండేటువంటి 5 శాశ్వత సభ్యులు. ఒకరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 2 యునైటెడ్ కింగ్డమ్, 3 రష్యా, 4వది ఏంటి ఫ్రాన్స్, 5వది ఏంటి చైనా. అవునా? రైట్. మరి యాక్సిస్ పవర్స్లో ఎవరు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది? జర్మనీ అండ్ దాంతోపాటు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. మేజర్లీ వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఎవరు గెలుపొందారు 2వ ప్రపంచ యుద్ధంలో? ఎలైట్ పవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలుపొందడం అనేటటువంటిది జరిగింది. యాక్సిస్ పవర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఓడిపోవడం అనేటటువంటిది జరిగింది. అందుకే జపాన్ అండర్లో ఉన్నటువంటి తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ని చైనా ROC చైనా రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో అది తైవాన్ని లాక్కోవడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో 1949లో 1949లో ఏం జరుగుతుంది? చైనీస్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎందుకంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేటటువంటిది గ్రో అవుతుంది కాబట్టి. ఎందుకు కమ్యూనిస్ట్ ఐడియాలజీ గ్రో అవుతుంది? 1917లో మనకి రష్యన్ రెవల్యూషన్ అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని అక్టోబర్ రెవల్యూషన్ అని కూడా అంటాం. ఈ రష్యన్ రెవల్యూషన్లో భాగంగా ఏమైంది? రష్యాలో రాచరికపు కోటలు ఏవైతే ఉన్నాయో అవి కోటగోడలు బద్దలవ్వడం అనేటటువంటిది జరిగింది. రష్యన్ జారిస్ట్ రెజీమ్ ఏదైతే ఉంటుందో, జార్ అంటే ప్రభువు అని చెప్పి అర్థం, రాజు అని చెప్పి అర్థం. రెజీమ్ ఏదైతే ఉంటుందో అంటే గవర్నమెంట్, రాచరిక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఎండయి లెనిన్ అధ్యక్షతన USSR సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసు. సో USSR తర్వాత కమ్యూనిస్ట్ ఐడియాలజీ అనేటటువంటిది స్ప్రెడ్ అవ్వడానికి చాలా కృషి చేయడం అనేటటువంటిది జరిగింది. సో కమ్యూనిస్ట్ ఐడియాలజీ చైనాకి కూడా చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. సో చైనాలో కూడా కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది 1949లో స్టార్ట్ అయింది. ఎవరి లీడర్షిప్లో? మావో జెడాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లీడర్షిప్లో. సో కమ్యూనిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ అంటే KMT పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూలదోసేసి కమ్యూనిస్టుల అధికారాన్ని చేజెక్కించుకోవడం అనేటటువంటిది జరిగింది. వేరాస్ దిస్ KMT పార్టీ ఏదైతే ఉందో ఇది ఎక్కడికి పారిపోయింది? తైవాన్కి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇట్ ఫ్లెడ్ టు తైవాన్. సో KMT లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తైవాన్కి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు తైవాన్ని ఎవరున్నారు? తైవాన్లో రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉంది. వేరాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతే మెయిన్లాండ్ చైనాని తన సొంతం చేసుకుందో అది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? PRC అండ్ ROC వెనకున్నటువంటి కథ. నెక్స్ట్ చూడండి. మరి 1949 తర్వాత ఏం జరిగింది? 1949 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి చూడండి. 1949లో PRC పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏమంటుంది, ఏం నమ్ముతుంది? తైవాన్ అనేటటువంటిది మెయిన్లాండ్ చైనాతో తప్పకుండా యూనిఫై అయిపోవాలి, కలిసిపోవాలి. వేరాస్ దిస్ ROC రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో అదేమంటుంది? వీ వాంట్ టు బి అన్ కంటిన్యూ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. మేము ఇండిపెండెంట్ కంట్రీగానే ఉండాలనుకుంటున్నాం అని తైవాన్ అండం అనేటటువంటిది జరుగుతుంది. సో ROC ఏదైతే ఉంటుందో ఇది యునైటెడ్ నేషన్స్లో చైనా లాగా
తన సభ్యత్వం, తన రికగ్నిషన్ ఏదైతే ఉంటుందో, తన మెంబర్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేసుకోగలిగింది. అంటే యునైటెడ్ నేషన్స్లో ఇప్పుడు చైనా పేరుతో ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. అప్పుడు చైనా మనకి ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితిలో చైనాని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? పిఆర్సీ రిప్రజెంట్ చేయాలా, లేకపోతే ఆర్ఓసి రిప్రజెంట్ చేయాలా, ఎవరు రిప్రజెంట్ చేయాలి అనేటటువంటి కన్ఫ్యూజన్కి సో ఏం చేసింది, కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవంతంగా పవర్ అనేటటువంటి చేజెక్కించుకున్నారు. కాబట్టి ఆర్ఓసీని కంటిన్యూ చేయాలని చెప్పి చాలా కంట్రీస్, ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో సహా అనడం వల్ల ఆర్ఓసీ అనేటటువంటిది యునైటెడ్ నేషన్స్లో కంటిన్యూ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో తర్వాత ఏదైతే క్రాస్ స్ట్రైట్ రిలేషన్స్ అనేటటువంటివి స్ట్రెయిన్ అవ్వడం అనేది జరిగింది, అంటే చైనాకి తైవాన్కి మధ్య సంబంధాలు మధ్యలో దెబ్బతిండడం అనేది జరిగింది కోల్డ్ వార్ టైంలో, ప్రచ్ఛన్న యుద్ధం టైంలో. కోల్డ్ వార్ అంటే ఏంటి, 1945లో సెకండ్ వరల్డ్ వార్ అనేటటువంటిది ఎండ్ అయిన తర్వాత వరల్డ్ అనేటటువంటిది బైపోలార్గా మారడం అనేటటువంటిది జరిగింది, అంటే రెండు భాగాలుగా విడిపోవడం అనేటటువంటిది జరిగింది. సో సమ్ నేషన్స్ సపోర్టెడ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కొన్ని నేషన్స్ యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేసాయి, కొన్ని నేషన్స్ మధ్య మార్గాన్ని అనుసరించడం అనేటటువంటిది జరిగింది. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అంటే ఎయిదర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సపోర్ట్ చేయం, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేయం అనే విధంగా మధ్యలో ఉండడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? సో యుఎస్ఎస్ఆర్ అనేటటువంటి వాటి మధ్య కోల్డ్ వార్, ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. కోల్డ్ వార్ని మనం క్వాజీ వార్ అని చెప్పి అంటాం. క్వాజీ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లుక్ ఎలైక్ అని చెప్పి అర్థం, అంటే యుద్ధంలా కనిపిస్తుంది కానీ యుద్ధం కాదు. యుద్ధంలో ఏం జరుగుతుంది, ఇద్దరు అపోనెంట్స్ ఎదురెదురుగా పోరాటం చేసుకుంటారు, పోటీ పడతారు. కానీ ఇక్కడ ఎప్పుడు ఎదురెదురుగా వీళ్ళు మిలిటరీలీ పోరాటం చేయలేదు, బట్ అదర్ కాన్ఫ్లిక్ట్స్లో వీళ్ళు జోక్యం చేసుకోవడం అనేటటువంటి జరిగేది. సపోజ్ కొరియన్ కాన్ఫ్లిక్ట్లో నార్త్ కొరియాకి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తే సౌత్ కొరియాకి అమెరికా సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో వియత్నాంలో కూడా, వియత్నాం కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో నార్త్ వియత్నాంకి యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేస్తే సౌత్ వియత్నాంకి ఎవరు సపోర్ట్ చేశారో సో అమెరికా సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఇలా మనకి కోల్డ్ వార్ అనేటటువంటిది రన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. డైరెక్ట్గా ఫైట్ చేయలేదు కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్లో అపోనెంట్స్ వైపు సైడ్స్ వీళ్ళు తీసుకోవడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? రైట్. సో ఎప్పుడైతే మనకి కోల్డ్ వార్ సమయంలో దిస్ పర్టిక్యులర్ పిఆర్సీకి అండ్ ఆర్ఓసీకి అంటే చైనాకి తైవాన్కి మధ్య సంబంధాలు అనేటటువంటివి దెబ్బతిన్నాయో సో అప్పుడు చాలా బాంబింగ్ అటాక్స్ అనేటటువంటివి కూడా జరగడం అనేటటువంటిది జరిగింది. అప్పుడు పిఆర్సీ ఎవరి వైపు వెళ్ళింది, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం, అప్పటి యుఎస్ఎస్ఆర్ ఇంకొక కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయినటువంటి సోవియట్ యూనియన్ వైపు వెళ్తే ఆర్ఓసీ తైవాన్ అనేటటువంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైపు ఉండడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ రిజల్టెడ్ ఇన్ 2 తైవాన్ స్ట్రైట్ క్రైసిస్ ఇన్ 1950s. 1950లో పిఆర్సీ అనేటటువంటిది తైవాన్ మీద అంటే తైవాన్ స్ట్రైట్ మీదుగా తైవాన్ మీద బాంబింగ్స్ పాల్పడడం అనేటటువంటిది జరిగింది. చాలా పోర్ట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అది చాలా పెద్ద డిస్ట్రక్షన్ అనేటటువంటివి ఫేస్ చేయడం అనేటటువంటిది జరిగింది తైవాన్. అయితే కోల్డ్ వార్ సమయంలో ఎప్పుడైతే జియో పాలిటిక్స్ అనేటటువంటి ప్రపంచ రాజకీయాల్లో మార్పులు అనేటటువంటివి వచ్చినాయో సింపుల్గా చెప్తాను చూడండి. పిఆర్సీ అండ్ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నామా, కానీ ఆ సంబంధాలు పాడవడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు, చైనాకి రష్యాకి మధ్య దిస్ బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో సరిహద్దు వివాదం అనేటటువంటి తలెత్తడం అనేది జరిగింది. సో ఇద్దరి మధ్య సంబంధాలు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో అప్పుడు ఇక్కడ అమెరికా అనేటటువంటిది ట్రంప్ కార్డ్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది. అమెరికా ఇదో మధ్యలో ఉండి వీళ్ళిద్దరినీ చూసిందనమాట. ఆర్ఓసీ బలంగా ఉందా, పిఆర్సీ బలంగా ఉందా అని చెప్పి చూసింది. అమెరికాకి ఏం కనిపించింది, పిఆర్సీయే బలంగా ఉంది, ఎందుకంటే చైనా మంచి రిసోర్సెస్ అనేవి ఉంటాయి, చైనా కెన్ బికమ్ పొటెన్షియల్ ఎకనామిక్ పవర్. సో పిఆర్సీ మెయిన్లాండ్ చైనా వల్ల సో అమెరికాకు కూడా ఎకానమికల్గా చాలా లాభం చేకూరుతుంది అని చెప్పి ఎవరు అనుకున్నారు, అమెరికా అనుకుందనమాట. సో అమెరికా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, అండర్ యుఎస్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ యొక్క హయాంలో తన పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చుకోవడం అనేటటువంటిది జరిగింది. సో అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన 1972లో పిఆర్సీ అంటే మెయిన్లాండ్ చైనాని విజిట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ద వెరీ ఇయర్ PRC displaced ROC as the official representative of the Chinese nation at the United Nations. సో ఏం చెప్పుకున్నాం, సో పిఆర్సీ ముఖ్యంగా మనకి యునైటెడ్ నేషన్స్లో మెంబర్షిప్ అనేటటువంటి చైనాని అప్పటి వరకు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, ఆర్ఓసీ రిప్రజెంట్ చేస్తుంది కదా. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఎవరి చేతుల్లోకి వెళ్ళింది, పిఆర్సీ చేతుల్లోకి వెళ్ళింది. ఎందుకు, అమెరికా సపోర్ట్ అనేటటువంటిది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దానికి ఉండడం వల్ల. అర్థమైందా? సో అమెరికా చూసారా అవకాశవాది, ఎప్పుడు ఎలా తనకి బాగుంటుంది అంటే అలాగా ప్లేట్ మార్చడం అనేటటువంటిది
జరుగుతుందన్నమాట. అర్థమైందా? బట్ అప్పుడు అమెరికాకి తెలీదు చైనా అనేటటువంటిది ఇంత ఎకనామికల్ సూపర్ పవర్ అవుతుంది, మిలిటరీలీ సూపర్ పవర్ అవుతుంది, యుఎస్ హెజిమోనీ అంటే యుఎస్ డామినెన్స్. సో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్నటువంటి యుఎస్కి చైనా ఎదురు తిరుగుతుంది, చైనా ఎదురు దెబ్బ కొడుతుందని అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడ్మినిస్ట్రేషన్ గెస్ చేయలా. బట్ కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? చైనా అదే చేస్తుంది, యుఎస్ హెజిమోనీకి దెబ్బ కొట్టడం అనేటటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి ఏమైనాయో నెక్స్ట్ చూడండి. అయితే అమెరికా ఎప్పుడైతే పిఆర్సీ యొక్క స్టాన్స్ అనేటటువంటిది తీసుకుందో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్టాన్స్ అనేటటువంటిది తీసుకుందో, సో దాన్ని రిప్రజెంట్ చేయాలని చెప్పిందో, సో అప్పుడు మిగిలిన కంట్రీస్ కూడా, అమెరికన్ ఎలైస్, వెస్టర్న్ నేషన్స్ కూడా పిఆర్సీతో సంబంధాలు అనేటటువంటివి, డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటటువంటివి మొదలుపెట్టాయి. కానీ పిఆర్సీ అనేటటువంటిది ఒక కండిషన్ పెట్టింది, మీతో మేము డిప్లొమాటిక్ రిలేషన్స్లోకి, సంబంధ బాంధవ్యాల్లోకి రావాలి అంటే మీరు వన్ చైనా ప్రిన్సిపల్ని అబాయిడ్ చేయాలి, దీన్ని మీరు రికగ్నైజ్ చేయాలి అని చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే చైనా ఈజ్ వన్, దేర్ వర్ నో టూ చైనాస్, ఆర్ఓసి వాజ్ నాట్ చైనా, ఓన్లీ పిఆర్సీ అనేటటువంటిది మాత్రమే చైనా, అండ్ తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని అందరూ యాక్సెప్ట్ చేయాలి అని అనడం అనేటటువంటి జరిగింది. సో ఎవరైతే చైనాతో డిప్లొమాటిక్ రిలేషన్స్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్తో డిప్లొమాటిక్ రిలేషన్స్ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు, అందరూ ఏం చెప్పారు? సో తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అనేటటువంటి ఇది చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. అనేటటువంటి అగ్రిమెంట్తో సో చైనాతో డిప్లొమాటిక్ రిలేషన్స్లోకి వెళ్ళడం అనేటటువంటి జరిగింది. ఈలోపు తైవాన్ అనేటటువంటిది సింగిల్ పార్టీ నుంచి, అంటే కేఎంటీ పార్టీ ఒక్కటే కాకుండా తైవాన్లో మల్టీ పార్టీ డెమోక్రసీ అనేటటువంటిది ఏర్పడింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేటటువంటి డిఫరెంట్ పార్టీస్, అపోజిషన్ పార్టీస్ కూడా రావడం అనేటటువంటిది జరిగింది. డెమోక్రటిక్ వాల్యూస్ని తైవాన్ పుణికిపుచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అదే సమయంలో చైనా కూడా తన ఎకనామిక్ సిస్టమ్ని రిఫార్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది అండర్ డెంగ్ జాపింగ్, రైట్. సో ఆయన అండర్లో చైనా యొక్క ఎకానమీ బ్రాడ్గా, అంటే లిబరల్ పాలసీస్ అనేటటువంటి రావడం అనేటటువంటి జరిగింది, రైట్. బై ద ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్ చైనా అనేటటువంటిది, అంటే పిఆర్సీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, మెయిన్ ల్యాండ్ చైనా ఎకనామికల్లీ స్ట్రాంగ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా, రైట్. సో దే కంటిన్యూ టు కంపీట్ ఫర్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్. ప్రెజెంట్ ఇంటర్నేషనల్లో ఒక గ్లోబల్ పవర్గా ఎదగాలి అని ఎంతో శ్రమించడం అనేటటువంటిది జరిగింది 1991 నుంచి 2013 వరకు. అండ్ ప్రిపేరింగ్ దెమ్సెల్స్ ఫర్ ద వర్స్ట్ పాసిబుల్ సినారియో, అంటే ఒకవేళ యుఎస్ నుంచి ఎలాంటి ఇబ్బంది అనేటటువంటిది ఎదురైనా తను డిఫెండ్ చేసుకోవడానికి డిఫెన్స్ వైపు, మిలిటరీ వైపు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా, అండ్ ట్రేడ్లో కూడా, ఎకనామికల్గా కూడా అన్ని రకాలుగా చైనా అనేటటువంటిది చాలా అభివృద్ధి సాధించడం అనేటటువంటిది జరిగింది. వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఎదగడం అనేటటువంటిది జరిగింది. ఎన్నో కంట్రీస్తో ట్రేడ్ సర్ప్లస్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. విపరీతమైనటువంటి లాభాల బాటలో మనకి చైనా ఏదైతే ఉంటుందో చైనా అనేటటువంటిది నడవడం జరిగింది. అర్థమైందా? సో 2013లో మనకి జీ జింగ్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత చైనా ఇప్పుడు అగ్రరాజ్యపు సీట్ ఏదైతే ఉంటుందో, ఆ పొజిషన్ ఏదైతే ఉంటుందో, ఆ హోదా ఏదైతే ఉంటుందో దాని మీద కన్నేసింది. అమెరికా యొక్క హెజిమోనీ ఏదైతే ఉంటుందో, అమెరికా యొక్క హెజిమోనీని కూలదోసి తను అగ్రరాజ్యంగా ఎదగాలని అనుకుంటుంది. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us look at US stance on Taiwan. మరి చైనా తైవాన్ రిలేషన్షిప్లో అమెరికా ఎటువైపు ఉంది, అమెరికా ఏ రకమైనటువంటి పాలసీ అనేటటువంటిది ఫాలో అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో అమెరికా యొక్క పాలసీని, తైవాన్ మీద అమెరికా యొక్క పాలసీని డిఫైన్ చేయడానికి లెట్ us consider 3 ఇంపార్టెంట్ ప్రెస్ రిలీజెస్ బై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా ఇచ్చినటువంటి మీడియా రిలీజెస్ ఏవైతే ఉన్నాయో, బయట పెట్టినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడండి. ఫస్ట్ది షాంఘై కమ్యూనిక్ అంటే ఏంటి అంటే మీడియాకి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ అని అర్థం, ఒక స్టేట్మెంట్ అని అర్థం. 1972లో ఏ సంవత్సరం అయితే నిక్సన్ గవర్నమెంట్ ఆర్ఓసి బదులుగా పిఆర్సీకి సపోర్ట్ అనేటటువంటిది చేసిందో, యునైటెడ్ నేషన్స్లో ఆర్ఓసికి బదులుగా పిఆర్సీ రిప్లేస్ చేయబడ్డం అనేటటువంటిది జరిగిందో, అదే సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ షాంఘై కమ్యూనిక్ అనేటటువంటిది రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీనిలో భాగంగా యుఎస్ అనేటటువంటిది వన్ చైనా ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది, అగ్రీ చేయడం అనేటటువంటిది జరిగింది, విత్ అన్ అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఎక్నాలెడ్జెస్ అండ్ డజంట్ ఛాలెంజ్ దట్ ఆల్ చైనీస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద తైవాన్ స్ట్రైట్ maintain that there is but one China and that Taiwan is part of China.
సో ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది, మేము వన్ చైనా ప్రిన్సిపల్కి అబైడ్ అయి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ తైవాన్ స్ట్రైట్ ఏదైతే ఉంటుందో, తైవాన్ స్ట్రైట్కి ఎయిదర్ సైడ్ ఉన్నటువంటి భూభాగం, అంటే యువతల వైపు తైవాన్ ఉంటుంది, యువతల వైపు మెయిన్లాండ్ చైనా అనేటటువంటిది ఉంటుంది. ఈ రెండు కూడా చైనాలో అంతర్భాగమే అని చెప్పి గుర్తించడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో మొత్తానికి అమెరికా ఒప్పేసుకుంది. ఏమని ఒప్పేసుకుంది? దెర్ ఈస్ వన్ చైనా, తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి ఒప్పేసుకుంది. సెకండ్, నార్మలైజేషన్ కమ్యూనిక్ 1979, 1979లో ఏం జరిగిందో చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్తో అన్అఫిషియల్ రిలేషన్స్ అనేటటువంటివి ఏర్పాటు చేసుకుందామని చెప్పి అనుకుందమ్మా. అర్థమైందా? బట్ తైవాన్ని ఒక సోవరిన్ గవర్నమెంట్గా గుర్తించలేదు బై ద నేమ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ బోత్ ద కంట్రీస్. అంటే అమెరికన్ గవర్నమెంట్ తైవాన్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారనేటటువంటి విధంగా అగ్రిమెంట్లో డ్రాఫ్ట్ చేయలా. అమెరికన్ పీపుల్, తైవాన్ పీపుల్ ఇద్దరు, అంటే అమెరికన్ ప్రజలు తైవాన్ ప్రజలు అగ్రిమెంట్ చేసుకున్నారనే విధంగా మనకి ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, అంటే మెయిన్లాండ్ చైనా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని హట్ చేయకుండా ఉండడానికి. ఒకవేళ తైవాన్ గవర్నమెంట్ అన్నాం అనుకోండి, దట్ ఈస్ ఎగెనెస్ట్ వన్ చైనా ప్రిన్సిపల్ కదా. సో అందుకే ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం అనేటటువంటి జరిగింది. తైవాన్తో ట్రేడ్ రిలేషన్స్లోకి వెళ్ళింది అనమాట. సో 1982 కమ్యూనిక్, 1982లో రిలీజ్ అయినటువంటి ప్రెస్ రిలీజ్ చూడండి. ఇట్ ఎనేబుల్డ్ యుఎస్ టు సప్లై డిఫెన్సివ్ ఆర్మ్స్ టు తైవాన్. ఏం జరిగిందో చెప్తాను. సో 1979లో యుఎస్ కాంగ్రెస్ అనేటటువంటిది, యుఎస్ చట్టసభ అనేటటువంటిది తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం తైవాన్కి ఆర్మ్స్ అండ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మాలని చెప్పి నిర్ణయించుకోవడం అనేటటువంటి జరిగింది. ఎవరు? అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికా. దీనికి పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా తీవ్రమైనటువంటి అభ్యంతరం అనేటటువంటిది పెట్టడం జరిగింది. మీరు తైవాన్కి వన్ చైనా ప్రిన్సిపల్ని అబాయిడ్ చేసి మీరు ఎలాగా ఇది చేస్తారు, వెపన్స్ అనేవి అమ్ముతారు, సో డిప్లొమాటిక్ రిలేషన్స్లో కన్స్ట్రెయింట్స్ వస్తాయి చూసుకోండి అనే విధంగా చెప్పింది. సో మళ్ళీ మన చైనా ఏదైతే ఉంటుందో దాన్ని స్పెసిఫై చేయడానికి, దాన్ని శాంతిపరచడానికి అమెరికా ఏం చేయడం అనేటటువంటిది జరిగింది అంటే మేము ఓన్లీ డిఫెన్సివ్ ఆర్మ్స్ మాత్రమే అమ్ముతాం. సో ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు ఎక్స్టర్నల్ అగ్రెషన్తో వస్తే తైవాన్ తనకి తాను డిఫెండ్ చేసుకోవడానికి డిఫెన్సివ్ ఆర్మ్సే అమ్ముతాం, కానీ మేము అఫెన్సివ్ ఆర్మ్స్ అనేటటువంటి అమ్మ, అంటే తైవాన్ వేరే వాళ్ళ మీద డైరెక్ట్గా అటాక్ చేసేటటువంటి, అంటే ఫార్వర్డ్ పాలసీ ఉపయోగించి ఫస్ట్ తను అడుగు వేసేటటువంటి వెపన్స్, అంత సోఫిస్టికేటెడ్ అండ్ డెవలప్డ్ వెపన్స్ అయితే అమ్మం, మీరు కంగారు పడకండి అని చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇట్ ఈస్ ప్యూర్లీ ట్రేడ్ కోసం, అంటే వాణిజ్యం మేము డెవలప్ చేసుకోవడం తప్ప తైవాన్కి ఏ రకంగా హెల్ప్ చేయడానికైతే కాదు అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. సో విత్ దీస్ 3 ఫౌండేషనల్ అగ్రిమెంట్స్, ఈ 3 అగ్రిమెంట్స్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో ఇది ఒక బ్యాలెన్స్ అనేటటువంటిది ఎన్షూర్ చేసింది. పిఆర్సీని అండ్ దాంతోపాటు తైవాన్ని ఇద్దరిని తన ఫ్రెండ్స్గా మెయింటైన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఒకవైపు పిఆర్సీని నొచ్చుకోకుండా చేసింది, ఇంకొక వైపు తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ కూడా ట్రేడ్ అనేటటువంటిది కొనసాగించింది. సో ఇట్ నెవర్ ఎవర్ మేడ్ ఇట్స్ ఇంటెన్షన్స్ పబ్లిక్ అమ్మ. ఎప్పుడు తన ఇంటెన్షన్స్ అనేటటువంటి బయట చెప్పలేదు. ఇట్ కంటిన్యూడ్ సమ్ కన్ఫ్యూజన్, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కంట్రీస్కి కూడా కన్ఫ్యూజన్ అయ్యి, నా వైపు ఉందా అమెరికా, లేకపోతే నా తైవాన్ వైపు ఉందా, తైవాన్ వైపు ఉందా అమెరికా వైపు, అది చైనా వైపు ఉందా, పిఆర్సీ వైపు ఉందా అనేటటువంటి కన్ఫ్యూజన్. సో ఇప్పుడు మనం చెప్పాను కదా స్ట్రాటజిక్ అంబిగ్విటీ అని. అంబిగ్విటీ అంటే ఏంటి? కన్ఫ్యూజన్ అని చెప్పి అర్థం. కన్ఫ్యూజన్ అర్థం. స్ట్రాటజిక్ అంబిగ్విటీ అంటే ఏంటి? వెన్ దట్ కన్ఫ్యూజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కంట్రీ, ఒక దేశానికి వెరీ ఇంపార్టెంట్ అయితే దాన్ని స్ట్రాటజిక్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఏంటి అంటే ఒక దేశానికి ఆ పర్టికులర్ లొకేషన్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా అర్థమైందా. సో అంబిగ్విటీ, ఈ కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఇప్పటి వరకు వెరీ ఇంపార్టెంట్ యూఎస్కి. ఎందుకు? ఇద్దరితో మంచి సంబంధాలు అనేటటువంటివి మెయింటైన్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్ట్రాటజిక్ అంబిగ్విటీ నుంచి స్ట్రాటజిక్ క్లారిటీ వైపు వెళ్తుంది, అంటే ఒక సైడ్ని కంప్లీట్గా తీసుకుంటుంది అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో ఏ సైడ్ని తీసుకుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి. సో చూడండి, స్ట్రాటజిక్ అంబిగ్విటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంబిగ్విటీ అంటే ఏం చెప్పుకున్నాం? కన్ఫ్యూజన్ అని చెప్పుకున్నాం. వాట్ ఈస్ దట్ కన్ఫ్యూజన్? ఇట్ ఈస్ స్ట్రాటజిక్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్
ఫర్ ఎ కంట్రీ టు మెయింటైన్ రిలేషన్స్ విత్ బోత్ దీస్ నేషన్స్. అర్థమైందా? అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో ఆర్ఓసీతో మెయింటైన్ చేయడానికి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసి కన్ఫ్యూజన్ అనేటటువంటి తీసుకెళ్ళింది. ఇప్పుడు క్లారిటీ వస్తుందనే విధంగా చెప్తున్నారు. 1979లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఏదైతే ఉంటుందో ఇట్ పాస్ తైవాన్ రిలేషన్స్ యాక్ట్. తైవాన్ రిలేషన్స్ యాక్ట్ అనేటటువంటిది పాస్ చేసింది. దిస్ యాక్ట్ లెడ్ టు ద టెర్మినేషన్ ఆఫ్ ద ప్రీవియస్ 1954 యుఎస్ తైవాన్ మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ. సో అంతకుముందు తైవాన్కి యూఎస్కి జరిగినటువంటి మ్యూచువల్ డిఫెన్స్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్యూల్ చేయడం అనేటటువంటి జరిగింది, దాన్ని ఎండ్ చేయడం అనేటటువంటి జరిగింది. యాజ్ పర్ దిస్ తైవాన్ రిలేషన్స్ యాక్ట్, ఈ తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చెప్పింది అంటే ఇట్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బైలేటరల్ రిలేషన్స్ విత్ ద పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో మేము బైలేటరల్ రిలేషన్స్ బైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం, బైపాక్షిక సంబంధాలు దేని మీద బేస్ అయి ఉంటాయంట, ద ఎక్స్పెక్టేషన్ దట్ ద ఫ్యూచర్ ఆఫ్ తైవాన్ విల్ బి డిటర్మైన్డ్ బై పీస్ఫుల్ మీన్స్. ఫ్యూచర్ ఆఫ్ తైవాన్ ఏదైతే ఉంటుందో తైవాన్ యొక్క భవిష్యత్తుని పీస్ఫుల్గా నిర్ణయించడం అనేటటువంటి జరగాలి. అంటే బై కోయర్షన్ కానీ బై అటాక్ కానీ ఇన్వేజన్ చేసి మాత్రం మీరు ఒకవేళ తైవాన్ని ఆక్రమిస్తే మాత్రం సంబంధ బాంధవ్యాలు అనేటటువంటివి దెబ్బతింటాయి. ఎవరెవరి మధ్య? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అండ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి మధ్య. ఇట్ ఆల్సో స్టేట్స్ దట్ ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద యుఎస్ టు మెయింటైన్ ద కెపాసిటీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ టు రెసిస్ట్ ఎనీ రిసార్ట్ టు ఫోర్స్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కోయర్షన్ that would jeopardize the security or social or economic system of the people of Taiwan. దాంతోపాటు యుఎస్ ఇంకొకటి ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే ఒకవేళ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తైవాన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క భద్రతకు కానీ వాళ్ళ సామాజిక ఆర్థిక వ్యవస్థలకు కానీ ఎటువంటి భంగం వాటిల్లేలాగా బై ఫోర్స్ ఉపయోగిస్తే, ఎవరు చైనా అనేటటువంటిది ఉపయోగిస్తే తైవాన్ని డిఫెండ్ చేయడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తాను అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మనకి పిఆర్సీని హర్ట్ చేయలేదు, తైవాన్కి భరోసా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. నేను నీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నేను నీ వైపు ఉంటాను అని చెప్పి. అక్కడ మనకి పిఆర్సీకి సాటిస్ఫై చేయడానికి వన్ చైనా పాలసీ ఏదైతే ఉంటుందో దానికి ఓకే చెప్పేసింది. వన్ చైనా పాలసీ, తైవాన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పేసింది. వేరాస్ తైవాన్కి సపోర్ట్ చేయడానికి ఒకవేళ బై ఫోర్స్ తైవాన్ని మీరు ఆక్రమించాలి అనుకుంటే, తైవాన్ యొక్క భవిష్యత్తు నిర్ణయించాలనుకుంటే సో మేము అప్పుడు డిఫెండ్ చేస్తామనే విధంగా తైవాన్కి భరోసా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. తైవాన్కి స్ట్రెంత్ అనేటటువంటిది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం చేసింది, మధ్య మార్గాన్ని అనౌన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. దీన్ని స్ట్రాటజిక్ అంబిగ్విటీ అంటాం, కన్ఫ్యూజన్ అంటాం. సో దిస్ ఈజ్ నాట్ ద కన్ఫ్యూజన్ ఫర్ యుఎస్. యుఎస్ ఈజ్ వెరీ క్లియర్. యుఎస్ వాంట్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ బోత్ దీస్ నేషన్స్, బట్ కానీ ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ టు చైనా అండ్ ఇట్ ఈస్ ఎ కన్ఫ్యూజన్ టు తైవాన్ యాజ్ వెల్. నిజంగా అమెరికా నా వైపు ఉందా ఆవిడ వైపు ఉందా అనేటటువంటి కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉందన్నమాట. దిస్ కన్ఫ్యూజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అమెరికా. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాటజిక్ అంబిగ్విటీ. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. నౌ లెట్ us లుక్ ఎట్ రీజన్స్ బిహైండ్ బైడెన్ స్టాన్స్. బైడెన్ మరి రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ అనేటటువంటి దాంతో వచ్చారు కదా. ఏంటి, ఒకవేళ చైనా అనేటటువంటిది అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటిది ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్ మీద ఒకవేళ అటాక్ చేసినట్టయితే, ఇన్వేజన్కి పాల్పడినట్టయితే మేము డిఫెండ్ చేస్తాం, మిలిటరీ వైజ్గా మేము రంగంలోకి దిగుతాం అని చెప్పడం అనేటటువంటిది జరిగింది కదా. ఎస్ అని చెప్పారు కదా. సో దాని వెనక రీజన్ ఏమై ఉంటుంది అంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే రీఅష్యూర్ యునైటెడ్ స్టేట్స్ అలైస్ ఇన్ ఇండో పసిఫిక్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. యుఎస్ హెజిమోనీ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు డైల్యూట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. యుఎస్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది డైల్యూట్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. వాట్ ఈజ్ యుఎస్ హెజిమోనీ? 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన తర్వాత అమెరికా అనేటటువంటిది వరల్డ్ పవర్గా ఎదగడం అనేటటువంటి జరిగింది, ప్రపంచానికి పెద్దన్నగా. కానీ మనకి 2001లో ఏం జరగడం అనేటటువంటిది జరిగింది, ఒసామా బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన అమెరికాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడం అనేటటువంటి జరిగింది. దీనిలో 3000 అమెరికన్ జాతీయులు చనిపోయారు. అవునా కాదా? సో అల్-ఖైదా లీడర్ అయినటువంటి ఒసామా బిన్ లాడెన్. సో వాట్ హీ ఛాలెంజ్ ద సుప్రమసీ ఆఫ్ అమెరికా యు ఆర్ నాట్ సుప్రీమెట్. సో మేము టెర్రరిజం తలుచుకుంటే మీకు ఓడించగలం అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. యుఎస్ హెజిమోనీ డామినెన్స్కి మొదటి ఎదురు దెబ్బ అనేటటువంటిది జరిగింది. తర్వాత మనకి
ఇరాక్లో సద్దాం హుస్సేన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా చాలా అప్రతిష్ట అనేటటువంటిది మూట కట్టుకోవడం అనేటటువంటిది జరిగింది అమెరికా. తర్వాత 2008లో వచ్చినటువంటి రెసిషన్ ఏదైతే ఉంటుందో, స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడం, ఎకానమీ పడిపోవడం, అది కూడా యుఎస్ యొక్క వల్నరబిలిటీని ఎక్స్పోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. యుఎస్ ఈజ్ నాట్ హెజ్మోన్ అనే విధంగా చెప్పింది. తర్వాత వచ్చినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి పెనుభూతం కోవిడ్-19 ఏదైతే ఉంటుందో, కోవిడ్-19 కూడా యుఎస్ ఇట్ ఈజ్ నాట్ ఎక్సెప్షన్ నో ఫర్ పాండమిక్ అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. చాలా మరణాలు యుఎస్లో కూడా నమోదు అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో ప్రతి ఇష్యూలో కూడా ముందు స్టెప్ తీసుకునేటటువంటి, వరల్డ్కి దిశానిర్దేశం చేసేటటువంటి అమెరికా అనేటటువంటిది ప్రపంచ దేశాలకి సహాయం కోసం అర్థించడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ఇండియాకు కూడా ఈ డ్రగ్స్ ఏవైతే ఉంటాయి, ఇంపార్టెంట్ డ్రగ్స్, ఇవన్నీ అడగడం అనేటటువంటిది మొదలుపెట్టింది. రైట్. సో దాంతోపాటు మనం మాట్లాడుకుంటే రీసెంట్గా జరిగినటువంటి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు రావడం అనేటటువంటిది జరిగింది. తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేటటువంటిది జరిగింది. దట్ ఈస్ ఎ హ్యూమిలియేటింగ్ డిఫీట్ ఫర్ యుఎస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే, యుఎస్ హెజమోనీ అనేటటువంటిది, యుఎస్ డామినెన్స్ అనేటటువంటిది తగ్గుతుంది. ఒకప్పుడున్నంత అయితే అసలు లేదు, క్రమేపీ తగ్గుతూ రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ ఉండేటటువంటి తన ఎలైస్, ముఖ్యంగా క్వాడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, క్వాడ్ మెంబర్స్ ఎవరండి? క్వాడ్ మెంబర్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో పాటుగా ఎవరున్నారు? ఇండియా అనేటటువంటిది ఉంటుంది, జపాన్ అనేటటువంటిది ఉంటుంది, అండ్ ఆస్ట్రేలియా కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, మనకి రష్యా అనేటటువంటిది యుక్రెయిన్ని ఇన్వేడ్ చేసినప్పుడు ఇండియా ఏం చేసింది? న్యూట్రల్ స్టాన్స్ అనేటటువంటిది మెయింటైన్ చేసింది. ఒకవేళ యుఎస్ అనేటటువంటిది అంత సూపర్ పవర్ అయితే ఇండియా అనేటటువంటి తప్పకుండా భయపడేది. యుఎస్తో ఉన్న రిలేషన్స్ పాడైపోతాయి, యుఎస్ కోపగించుకుంటుంది, నేను న్యూట్రల్ స్టాన్స్ ఉండకూడదు, వెస్టర్న్ నేషన్స్ వైపు ఉండాలి అని చెప్పి ఇండియా అనుకునేది. అండ్ దాంతోపాటు ఇండియా ఇంకొక విషయం ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, వెస్టర్న్ శాంక్షన్స్ని అతిక్రమించి అమెరికా నుంచి మనం తక్కువ ప్రైస్కి ఆయిల్ కూడా కొనుక్కోవడం అనేటటువంటిది జరిగింది. రైట్. ఫ్యూయల్ కూడా మనం రష్యా నుంచి కొనుక్కోవడం అనేటటువంటిది జరిగింది. అవన్నీ సో యుఎస్కి కోపం తెచ్చేటటువంటి పనులు. కానీ ఇండియా ఎందుకు చేయగలిగింది? ఇండియా ఆల్సో నో దట్ యుఎస్ హెజమనీ ఈస్ డిక్లైనింగ్. అర్థమైందా? ఈవెన్ ఆస్ట్రేలియా కూడా రష్యాని పెద్దగా క్వశ్చన్ చేయడం కానీ, రష్యాకి సీరియస్గా వార్నింగ్ చేయడం కానీ, ఓన్లీ యుక్రెయిన్లో జరుగుతున్నటువంటి హింసాత్మకమైన ఘటనలు కండెమ్ చేశారు తప్ప రష్యా కానీ, రష్యన్ పుతిన్ని కానీ గట్టిగా చెప్పడం అనేటటువంటిది జరగలేదు. సో అంటే యుఎస్ హెజమనీ డిక్లైన్ అవుతుంది, యుఎస్ని పెద్దగా పట్టించుకోవట్లేదనే కదా వీళ్ళు అనుకుంటున్నట్టు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేద్దాం అనుకుంటుంది? ఇండో పసిఫిక్ రీజియన్లో తన యొక్క డామినెన్స్ని రీఎష్యూర్ చేద్దాం అనుకుంటుంది. నేను మిలిటరీని దింపుతాను అనడం అనేటటువంటిది స్ట్రాంగ్ స్టేట్మెంట్, మేము బలమైనటువంటి వాళ్ళమనే స్టేట్మెంట్. దానివల్ల ఏమవుతుంది? మిగిలిన కంట్రీస్కి కూడా ధైర్యం వస్తుంది చైనాకి ఎగ్నెస్ట్గా వెళ్ళడానికి, అండ్ దాంతోపాటు భయం కూడా వస్తుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళడానికి. అర్థమైందా? సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ రీజన్, స్ట్రాంగ్ మెసేజ్ టు అడ్వర్సరీ బికమ్స్ ఎసెన్షియల్. సో దిస్ ఈస్ ద టైమ్ అమెరికా వాంట్స్ టు గివ్ స్ట్రాంగ్ మెసేజెస్ టు ఇట్స్ ఎనిమీస్. అడ్వర్సరీ అంటే ఎనిమీ. సో రష్యా చూసారా, రష్యా యుక్రెయిన్ని ఇన్వేడ్ చేస్తే అమెరికాకి కోపం వస్తుందని తెలిసిన రష్యా చూసారా అసలు ఎంత చాకచక్యంగా యుక్రెయిన్ మీద ఇన్వేజన్ అనేటటువంటిది స్టార్ట్ చేసిందో. సో ప్రతిదానికి మనకి యూరప్తో కూడా కావాలంటే మేము ఫ్యూయల్ ఆపేస్తామని చెప్పడం అనేటటువంటిది జరిగిందో. రైట్. నాటోని కూడా ధిక్కరించిందో. సో ఈ సమయంలో అమెరికా మెతగ్గా ఉంటే అవ్వదు, స్ట్రాంగ్ రిప్లై అనేటటువంటిది ఇవ్వాలి. ఇట్ నీడ్స్ టు షో ఇట్ స్ట్రెంగ్త్, ఇట్ నీడ్స్ టు షో ఇట్ పవర్, ఇట్ నీడ్స్ టు reiterate that it is still the world super power, it is still the world's largest military అని చెప్పి అమెరికా ప్రపంచానికి అతి ముఖ్యంగా తన శత్రువులకి చెప్పాలి. సో అందుకోసం అని చెప్పి ఇలాంటి ఒక బోల్డ్ స్టేట్మెంట్స్, స్ట్రాంగ్ స్టేట్మెంట్స్తో బైడెన్ ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అటెంప్ట్ టు పుష్ చైనా టు రివీల్ ఇట్స్ గేమ్ ప్లాన్ ఆన్ తైవాన్. సో ఇలా ఇంకా ఎందుకు చేస్తున్నారంటే, ఎందుకంటే థర్డ్ టైం ఇలా మాట్లాడటం. సో దీనివల్ల ఏంటి ఆశిస్తున్నారు అంటే, చైనాని రెచ్చగొట్టి ఒకవేళ అమెరికా ఏమైనా ఇన్వాల్వ్ అయితే మేమేం చేస్తాము అనేటటువంటి విషయాన్ని చైనా బయట పెడుతుందేమో ముందుగానే అనేటటువంటి విషయం. అంటే తొందరపాటులో బయట పెడుతుందేమో, చైనా నాయకులు కానీ లేకపోతే చైనా మీడియా కానీ బయట పెడుతుందేమో అనేటటువంటి ఆశతో బయట పెడితే దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అవునా కాదా? సో ఆ గేమ్ ప్లాన్ అనేటటువంటిది రివీల్ చేయడానికి కూడా వీళ్ళు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు బైడెన్. స్ట్రాటజిక్ అంబిగ్విటీ టు స్ట్రాటజిక్ క్లారిటీ. సో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే, మెనీ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్, సో అమెరికా అనేటటువంటిది స్ట్రాటజిక్ అంబిగ్విటీ నుంచి స్ట్రాటజిక్ క్లారిటీ వైపు వెళ్తుంది. అంటే
పిఆర్సియా ఆర్ఓసియా అనేటటువంటి కన్ఫ్యూజన్ నుంచి ఆర్ఓసి తైవానే నాకు ముఖ్యం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి విధంగా సమ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది నాన్న. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా తైవాన్ చైనా మధ్య వివాదం అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్లో చెప్పినటువంటి అనాలిసిస్ ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. సోషియాలజీ క్లాసెస్ అనేటటువంటి 6 జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వాల్యూ అడిషన్ అనేటటువంటిది ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఓకేనా? బాయ్ నాన్న.